హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. నూడిల్స్ మసాలా నూడిల్స్ ప్యాకెట్ అండి. హక్కా నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాము. దీంట్లో మనము క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బిన్నీస్ అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 ఎగ్స్ అండి, మిరియాలు దంచుకోవాలి, టమాటా కెచప్, చిల్లీ కెచప్ మరియు సోయా సాస్ వేసుకోవాలండి. ఇందులో ఇవైతే మనం వాటర్ బాయిల్ చేస్తున్నాము. అదే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. అంతలోపు పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని మనం బిన్నీస్, క్యారెట్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి రెండు ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. సన్నగా తరిగాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఇవి ఫ్రై అయినాక మనం క్యాప్సికమ్ని కూడా వేసుకొని సపరేట్గా, అవి కూడా ఫ్రై అయినాక క్యాబేజ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ కూడా బాగా వస్తుందండి. మనం బయట కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలకైనా ఎవరికైనా తినొచ్చండి. వాటర్ అయితే ఇప్పుడు బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు నూడిల్స్ని వేసేసుకోవాలి. ఇలా రెండు అయితే వేస్తున్నాము దీంట్లో. మరీ మెత్తగా ఉడికించొద్దండి, టేస్ట్ బాగుండదు. కొంచెం ఉడికినాక తీసేసి ఇందులో ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాము. చన్నీలో వేసినాక కూడా వాటర్ తీసేసి కొంచెం చన్నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ వేసి పక్కకు ఉంచుకోవాలండి. ఇలా వాటర్ తీసేసి చన్నీలో వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఇలా తర్వాత మనం క్యాప్సికమ్ని కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కూడా త్వరగా ఉడికిపోతుందండి మనకి. క్యాప్సికమ్ ఉడికిన తర్వాత మనం క్యాబేజ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా షేక్ చేసుకొని పక్కకు ఉంచుకుందామండి దీన్ని కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నూడిల్స్ అయితే మనకి ఇప్పుడు ఉడికిపోయినాయి. పక్కకు ఉంచేసుకొని కొంచెం చల్లారనిద్దామండి దీన్ని కూడా. అంతలోపు మనం క్యాబేజ్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవన్నీ వెజిటేబుల్స్ రెడీ అయిపోయాక మనం ఎగ్ని కూడా వేసి అందులో కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసి అది కూడా చేసుకోవాలి. అందుకోసం మనం మిరియాలను అయితే దంచుకుంటున్నామండి. ఇంట్లోనే దంచుకుంటే కొంచెం ఘాటుగా ఫ్లేవర్ మనకి డిఫరెంట్గా వస్తుంది. దీనికైతే 3 ఎగ్స్ తీసుకున్నాము. 3 ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలపాలండి దాన్ని. ఇప్పుడు మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాము. ఫ్లేవర్ బాగుంటుందండి మిరియాల పొడి, ఘాటు, హెల్త్కి కూడా మంచిది మిరియాల పొడి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని కలుపుకోవాలి. ఇంకో గిన్నెలో మనం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయినాక వెజిటేబుల్స్ ఫ్రై అయినాయి కదండి, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. తర్వాత నూడిల్స్ని కూడా వేసేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకోవాలండి. అన్ని సాసులు వేసి ఇప్పుడు నూడిల్స్ని కూడా వేసేసుకుంటున్నాము. సోయా సాసు, చిల్లీ సాసు, ఇంకా దీనికి నూడిల్స్కి ప్యాకెట్ వస్తుందండి నూడిల్స్ మసాలా. అది పుల్లగా కొంచెం ఘాటుగా ఉంటుంది. మిరియాల పొడి కూడా వేసుకొని అన్నీ వేసి కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా కెచప్, చిల్లీ సాస్, కొంచెం నూడిల్స్ మసాలా, సోయా సాస్ అన్నీ వేసి కలిపేసుకున్నామండి. చాలా బాగుంటుందండి. ఇలా హోటల్ స్టైల్లో ఇలా షేక్ చేసుకోవాలి ఒకసారి. ఊకే కలిపితే అది బాగుండదండి. లాస్ట్కి మనం ఎగ్ వేసేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.